అందరికీ నమస్కారం. ఈ రోజు మార్నింగ్ న్యూస్. వారాహి డిక్లరేషన్ ప్రకటించిన పవన్. ఏపీ సనాతన ధర్మంపై దాడి చేసే వారిపై పార్టీలకు అతీతంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకతాటిపై నిలిచి పోరాడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇదే వారాహి డిక్లరేషన్ అని ప్రకటించారు. సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ఏకగ్రీవంగా దేశవ్యాప్తంగా చట్టం తీసుకురావాలన్నారు. అందుకు అనుగుణంగా తక్షణమే బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. తిరుపతి లడ్డు అపవిత్రం చేశారని మేమెక్కడా చెప్పలేదు. పవన్ తిరుపతి వారాహి సభలో మాజీ సీఎం జగన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. గత సీఎం తిరుపతి లడ్డూలు చుట్టారని అపవిత్రం చేశారని మేమెక్కడా చెప్పలేదు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే ఆయన భుజాలు తడుముకున్నారు. పైగా మేమే రాజకీయం చేస్తున్నామంటున్నారు. జగన్ హయాంలో ఉన్న టీటీడీ బోర్డు వైఖరిపైనే మా ఆరోపణలు, తిరుమల ప్రసాదంలో నిబంధనల ఉల్లంఘనపైనే మా ఆవేదన అని వ్యక్తం చేశారు. 7న ఢిల్లీకి సీఎం చంద్రబాబు ప్రధానితో భేటీ. ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 7న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తదితరులతో సమావేశం కానున్నారు. అమరావతికి నిధులు, విశాఖ రైల్వే జోన్, ఇతర పెండింగ్ ప్రాజెక్టులు నిధులపై చర్చిస్తారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. హర్యానాలో బీజేపీదే గెలుపు. మోదీ. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఎన్నికల ప్రచారం ముగియడంతో ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. దేశభక్తి గల ప్రజలు కాంగ్రెస్ విభజన, ప్రతికూల రాజకీయాలను ఎన్నటికీ అంగీకరించబోరని అన్నారు. ప్రజల మద్దతు, ఉత్సాహాన్ని చూస్తుంటే హర్యానా ప్రజలు తిరిగి బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న నమ్మకం కలుగుతుందని పేర్కొన్నారు. మూసీ నిర్వాసితులకు బీఆర్ఎస్ 500 కోట్ల రూపాయలు ఇవ్వాలి. సీఎం టీజీ. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1500 కోట్లు ఉన్నాయని, అందులో 500 కోట్ల రూపాయలు మూసీ నిర్వాసితులకు ఇవ్వాలని సీఎం రేవంత్ అన్నారు. హైడ్రా విషయంలో ప్రతిపక్షం ఎందుకు సూచనలు ఇవ్వలేదని ప్రశ్నించారు. అక్రమంగా నిర్మించిన కేటీఆర్, హరీష్ రావు, సబితా ఫామ్ హౌస్లను కూల్చాలా వద్దా అనే విషయంలో వాళ్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు 15,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు. మూసీ ప్రక్షాళన చేయొద్దని మేం అనడం లేదు. ఈటల. టీజీ. మూసీ ప్రక్షాళన చేయొద్దని తాము అనడం లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మూసీ కంపును కడగమని చెబుతున్నామన్నారు. ఆ నదిలో స్వచ్ఛమైన నీరు పారాలని నల్గొండ జిల్లా ప్రజలు కోరుకుంటున్నారన్న ఈటల ప్రభుత్వం చెప్పే మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. అంతకు ముందు మూసీ ప్రక్షాళనలో భాగంగా నిర్మాణాల కూల్చివేతలపై ఈటల చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ ఖండించారు. సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్న కేజ్రీవాల్. ఏఏపీ కన్వీనర్ డీజీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్నట్లు పార్టీ వెల్లడించింది. ఆయన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఉన్న యాప్ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో నివాసం ఉండనున్నట్లు తెలిపింది. అక్కడి నుంచి ఎన్నికల ప్రచార ప్రక్రియను పర్యవేక్షించనున్నట్లు వివరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో నిందితుడుగా ఉన్న కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కేసులకు వైసీపీ శ్రేణులు భయపడొద్దు. జగన్. ఏపీ వైసీపీ శ్రేణులు ప్రజల తరపున పోరాటాలు చేయాలని, కేసులకు భయపడొద్దని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలో పశ్చిమ గోదావరి నేతలతో ఆయన సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కాలయాపన చేస్తుంది. వైసీపీ, టీడీపీ పాలనను తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందన్న దానిపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే అని ఆయన పేర్కొన్నారు. 72 గంటల్లో సురేఖ రాజీనామా చేయాలి. కేఏ పాల్. సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేఏ పాల్ ఫైర్ అయ్యారు. 72 గంటల్లో ఆమె రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పిచ్చివాగుడు వాగి సారీ చెప్తే కుదరదు. రాజీనామా చేయకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవుతా. కాంగ్రెస్ పార్టీకి మహిళల పట్ల గౌరవం ఉంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వెంటనే సురేఖను పదవి నుంచి, పార్టీ నుంచి తొలగించాలి. ఆమె చేసిన వ్యాఖ్యలతో సమంత ఎంతో క్షోభకు గురై ఉంటారు అని మీడియాతో మాట్లాడారు. ఘోరం. 5గురు బిడ్డలున్నా అన్నం పెట్టలేదు. టీజీ. కనిపించిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బిడ్డలు కాదు పొమ్మన్నారు. దీంతో పోలీసులు వారి కడుపును నింపుతున్నారు. మహబూబ్ నగర్ డిస్టిక్ మాసనపల్లికి చెందిన వెంకటయ్య, నరసమ్మ దంపతులకు 4 ఆడపిల్లలు, 1 కొడుకు. అందరికీ పెళ్లిళ్లు చేశారు. బిడ్డలు పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో బ్రిడ్జి కింద తలదాచుకుంటున్నారు. వారిని వృద్ధాశ్రమంలో చేరుస్తామని పోలీసులు తెలిపారు. నాగార్జున ఫ్యామిలీని అవమానించడంతో భరించలేకపోయా ఆర్జీవీ. తనను ఎవరో అవమానించారని నాగార్జున ఫ్యామిలీని దారుణంగా అవమానించడం ఏమిటని మంత్రి కొండా సురేఖను డైరెక్టర్ ఆర్జీవీ ప్రశ్నించారు. సురేఖ కామెంట్లు విని నేను షాక్ అయ్యా. నాగార్జున కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగడం ఏమాత్రం భరించలేకపోయా. 4th గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించని
జుగుప్సాకరమైన నిందలు మీడియాతో మాట్లాడటం దారుణం. సీఎం రేవంత్ ఈ విషయంలో స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన వరుస ట్వీట్లు చేశారు. వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖుల పేర్లు వాడుకుంటున్నారు. చిరంజీవి, టీజీ. సినీ రంగంలో పలువురిపై మంత్రి కొండా సురేఖ అమర్యాదకర వ్యాఖ్యలు చూసి బాధపడ్డానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖుల పేర్లు వాడుకుంటున్నారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అసత్య ఆరోపణలు చేయడం దారుణం. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వారిని ఇందులోకి లాగొద్దు. రాజకీయ నేతలు ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలి అని ఆయన ట్వీట్ చేశారు.